హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం ప్రతి మండీలో ఎంత స్టాక్ దిగింది అలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చండి. అందుకంటే ముందు మన వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం 9:15కు ఉంటుంది పొద్దున్నే. ఓకే, ఇంకా దిగుమతి గురించి చెప్పాలంటే ఓవరాల్ దిగుమతి మొత్తం చూడాలంటే ధరలు కూడా మరో వీడియో ఉంటుంది, పార్ట్ 1. ఆ వీడియో చూసేయండి. ఈ వీడియోలో అయితే ఏ మండీలో ఎంత స్టాక్ దిగిందో చూపించేస్తాను రండి. ఇంకా లేట్ లేకుండా సిఏకే మండీలో అండి ఒక 400+ ఉన్నట్లుగా కనబడుతోంది. ఇంకా కేజీఎన్లో చూద్దాం రండి ఒకసారి. కేజీఎన్లో స్టాక్ అప్పుడే చూడండి, దగ్గర దగ్గర 1000+ ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. కేజీఎన్లో 1000+ బాక్సులు అయితే ఉన్నట్లుగా కనబడుతుంది. ఇంకా ఇటుపక్క చూస్తే శ్రీనివాసాలు ఏం దిగలేదండి. ఇంకా జిఎల్టీలో అయితే ఒక 100 బాక్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. చలిమంటలు వేసుకొని చలిగా అప్పుకుంటున్నారు, చలికి తట్టుకోలేక. ఎస్ఎంబీలో అయితే ఏమీ లేదండి ప్రస్తుతానికి టైం వచ్చి 5:30 దాటి 6 గంటల వైపు అయితే నడుస్తుంది. టీఎల్డీలో కూడా 100 లోపే ఉన్నాయి. ఇంకా నిన్న ఎంఆర్ మండి భారీగా దిగింది. ఇవాళ ఒక 500 లోపే ఉన్నాయండి ఎంఆర్ మండీలో అయితే. ఓకే, ఇంకొచ్చేసి ఇటుపక్క వివిఆర్లో కూడా 50 లోపే ఉన్నాయండి. ఇంకా కొన్ని మండీల్లో కూడా చూపించేస్తాను రండి, లేట్ లేకుండా చూసేద్దాం. సిఎంహెచ్లో ఒక 500+ ఉన్నట్లుగా తెలుస్తోందండి ప్రస్తుత సమయానికి. ఇది వేలం సమయానికి ఇంకా పెరుగుతుంది ఈ మండి, ప్రతిరోజు అలాగే జరుగుతుంది. ఇంకా ఎస్జిఎస్ మండి చూసుకుంటే కనుక ఒక 100 నుంచి 200 వరకు ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఇంకా మిగతా మండీల్లో చూసేద్దాం రండి. టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసినామండి. టీవీఎస్ మండి దగ్గర చూసుకుంటే షెడ్ కింద ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయిపోయింది. ఇంకా ఓపెన్ ప్లేస్లో కనుక చూడండి, చూపిస్తున్నాను. ఓపెన్ ప్లేస్లో కూడా సుమారుగా దిగిందండి. దగ్గర దగ్గర ఒక 1500+ బాక్సెస్ అయితే దిగినట్లుగా మీరు చూడొచ్చు. కవర్లన్నీ గప్పించారు మంచుకి. ఇవాళ నిన్న ఉన్నంత పొగ మంచు అయితే ఇవాళ లేదండి, చాలా క్లియర్గా ఉంది వ్యూ. ఓకే, ఓవరాల్గా టీవీఎస్ మండికి 2500+ బాక్సులు వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. ఇంకా మిగతా మండీల్లో కూడా చూద్దాం రండి ఎంత వచ్చిందో. ఎంఆర్ఎం మండీలో ఒక 50+ బాక్సెస్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుందండి. రండి ఇంకా చూద్దాం. జీపీఆర్ మండీలో కనుక చూసుకుంటే ఒక 400+ బాక్సెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 500 లోపే అండి. వేలం సమయానికి పెరగచ్చు, ఒక 200-300 చూద్దాం. ఓకే, ఇంకా చూద్దాం రండి. కేవీఆర్లో 50 లోపే ఉన్నాయండి. ఇంకా భాగ్యలక్ష్మిలో చూసుకుంటే 100 లోపు ఉన్నాయి. పీవీఆర్లో కూడా 50+ ఉన్నాయండి. ఇంకా వెహికల్ దింపుతున్నారు కాబట్టి మిగతా చూద్దాం రండి. మదీనా మండీలో చూసుకుంటే ఒక 500+ వచ్చినట్లుగా తెలుస్తుందండి. ఇంకా జై భారత్ మండీలో ఒక 150+ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇటుపక్క చూసుకుంటే మాలిక్ మండీలో కూడా ఒక 100+ ఉన్నట్లుగా తెలుస్తున్నాయండి. ఇంకా మిగతా మండీలో చూద్దాం రండి. వీరభద్ర మండీలో దగ్గర దగ్గర ఒక 300+, దగ్గర దగ్గర 400-500 ఉన్నట్లు తెలుస్తున్నాయండి. ఇంకా రండి చూద్దాం. ఎస్ఎల్వి వెంకటేశ్వరలో 50+ ఉన్నట్లు తెలుస్తున్నాయండి. ఇంకా మిగతా మండీలో చూద్దాం రండి. ఎంఎండి మండీలో కనుక చూసుకుంటే ఒక 500+ ఉన్నట్లుగా అయితే కనబడుతున్నాయండి. ఓకే, ఎంఎండి మండీలో ప్రస్తుత సమయానికి. ఇంకా ఇటు పక్క చూసుకుంటే ఎస్పీజే మండీలో ఇక్కడ కూడా ఒక దగ్గర దగ్గర 500 ఉన్నట్లుగా తెలుస్తుంది. 400+, 500 దగ్గరగా. ఓకే, చలి మంటలు కాపుకొని చలి వేసుకొని కూర్చో ఉన్నారు, చలికి తట్టుకోలేక. ఎస్ఎల్ఎన్లో ఒక 30+ బాక్సెస్ అయితే ఉన్నట్లుగా కనబడుతున్నాయి. రన్నింగ్గా చూద్దాం. ఎంఎస్ఆర్ మండీలో 250+ బాక్సెస్ ఉన్నట్లుగా అయితే తెలుస్తున్నాయండి. దగ్గర దగ్గర 300.
ప్రస్తుత సమయానికి ప్రస్తుత టైం వచ్చేసి 5:30 దాటి అయితే నడుస్తుంది. ఓకే అండి, ఇది ఇవాల్టి వరకు ఉన్న ప్రతి మండీలో స్టాకు ప్రస్తుత సమయానికి. ఇది ఇంకా 5-10% పెరగచ్చు, 4-5 రోజులుగా అలాగే జరుగుతుంది కాబట్టి. ఓకే, ఇంకా ఓవరాల్ దిగుమతి ఎంత వచ్చింది, ధరలు ఎలా ఉన్నాయన్న విషయాలన్నీ కూడా మీకు మరో వీడియోలో చూసేయండి. ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా లైక్ కొట్టుకుని ఉంటే లైక్ కొట్టేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మరి, బాయ్.